హాయ్ ఫ్రెండ్స్, టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డులో 97 పోస్టులు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎంఎస్ఆర్బి రెగ్యులర్ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్పెషలిస్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 97. వేతనం నెలకు 61,960 నుంచి 1,51,370 వరకు. విభాగాల వారీగా ఖాళీలు: గైనకాలజీ 21, అనెస్థిషియా 10, పీడియాట్రిక్స్ 6, జనరల్ మెడిసిన్ 12, జనరల్ సర్జరీ 19, ఆర్థోపెడిక్స్ 2, ఆప్థల్మాలజీ 5, రేడియాలజీ 4, పథాలజీ 3, ఈఎన్టీ 5, డెర్మటాలజీ 2, ఫోరెన్సిక్ మెడిసిన్ 2, సైకియాట్రీ 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ 4. అర్హత: డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ, డిఎన్బి ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయస్సు 13/12/2024 నాటికి ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్ళు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 47 ఏళ్ళు, దివ్యాంగులకు 52 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 50 ఏళ్ళు. ఎంపిక విధానం: విద్యా అర్హతలు, మెరిట్ లిస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 13/12/2024. వెబ్సైట్ https://hmfw.ap.gov.in వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయొచ్చు. మరొక అప్డేట్ చూస్తే బిఎన్వైఎస్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లకు అవకాశం. 2024-25 విద్యా సంవత్సరానికి బిఎన్వైఎస్ కోర్సులో ప్రవేశాల కోసం 3వ దశ కౌన్సిలింగ్కు మంగళవారం సాయంత్రం 6 గంటల్లోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థులను ఆదేశించింది. 52 సీట్లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. ఆప్షన్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే విద్యార్థులు 9007800707 లేదా 8008250842 నంబర్లను సంప్రదించాలని పేర్కొంది. నెక్స్ట్ వచ్చి యూపీఎస్ ఫలితాలు విడుదల. అఖిల భారత సర్వీసెస్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్ పరీక్షలు జరగగా ఆ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లతో జాబితాను విడుదల చేశారు. ఈ ఏడాది 156 ఉద్యోగాలను భర్తీ చేయడానికి యూపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో 40 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి జూలై 1న ఫలితాలను వెల్లడించారు. ఆ తర్వాత సెప్టెంబర్లో మెయిన్ పరీక్షలు నిర్వహించిన అధికారులు తాజాగా ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. త్వరలో నిర్ణయించే ఇంటర్వ్యూలో సత్తా చాటిన వారిని ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసులకు ఎంపిక చేయనున్నారు. మరొక అప్డేట్ చూస్తే నేటి నుంచి రంగా వర్సిటీలో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు స్పాట్ అడ్మిషన్లు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో బీఎస్సీ అగ్రికల్చర్,
కమ్యూనిటీ సైన్స్ ఎన్ఆర్ఐ కోటా కింద బిఎస్ అగ్రికల్చర్ సీట్లకు మంగళవారం నుంచి ఈ నెల 13 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ రామచంద్రరావు తెలిపారు. వర్సిటీలోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు హాజరు కావాలని కోరారు. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.